లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 27 ఏళ్లలో 26 ఫ్లాప్లు అయినా గానీ స్టార్ డైరెక్టరే. ఆయన ఇప్పటికీ ఆర్జీవి స్టార్ డైరెక్టర్ గా తన హోదాను కొనసాగిస్తున్నాడు. అతడి 27 సంవత్సరాల్లో 26 ఫ్లాప్ సినిమాలు తీశాడు. గుర్తుంచుకోదగ్గ హిట్లు 4-5 మాత్రమే. షోబిజ్ లో అతిపెద్ద ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 35 సంవత్సరాల కెరీర్ లో 36కి పైగా బాలీవుడ్ సినిమాలు, డజన్ కొద్ది తెలుగు తమిళ సినిమాలను అతను తెరకెక్కించాడు. అయితే అతడి సక్సెస్ శాతం జీరోకి పడిపోయినా కానీ ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గానే గౌరవం అందుకుంటున్నాడు. అతడు మరెవరో కాదు, ది గ్రేట్ ఆర్జీవి. కెరీర్ లో ఆర్జీవి తెరకెక్కించిన వాటిలో కేవలం కొన్ని మాత్రమే మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. రామ్ గోపాల్ వర్మ కెరీర్ ను పరిశీలిస్తే అతడి చివరి 3 సినిమాలు ₹1 కోటి మార్జిన్ కూడా తాకలేకపోయాయి. అతను 5-6 మంచి సినిమాలను మాత్రమే తీశాడు. యావరేజ్ వదిలేస్తే చాలా సినిమాలకు లాభాలే రాలేదు. అయినా ఇప్పటికీ ఆర్జీవి స్టార్ డైరెక్టర్ గా తన హోదాను కొనసాగిస్తున్నాడు. అతడికంటూ ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. 90s కాలంలో ఆర్జీవి ఏలారు. అతడు తెరకెక్కించిన 3 చిత్రాలు శివ, రంగీలా, సత్య అతడేమిటో డిఫైన్ చేశాయి. దశాబ్దం పాటు ఎదురు లేకుండా సినిమాలు తీశాడు. ఆడినా ఆడకపోయినా ఆయనను గాడ్ లాగా చూశారు. అయితే 2000s ప్రారంభంలో రామ్ గోపాల్ వర్మ క్రేజ్ క్షీణించడం ప్రారంభమైంది. అతడి సినిమాలు ఏవీ లాభాలను ఆర్జించలేదు. కంపెనీ, జంగిల్, సర్కార్ వంటి చిత్రాలు త్రుటిలో పరాజయాల నుంచి తప్పించుకున్నాయి. 2017 నుంచి ఆర్జీవి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. 2018లో పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో ఒక షార్ట్ ఫిలిం తీశాడు. ఐస్ క్రీమ్ సిరీస్ సహా పలు డీ గ్రేడ్ చిత్రాలతో తన ఇమేజ్ ని తానే కిందకి దిగదార్చుకుని తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తరపున అతడు చేసిన దానికి ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటున్నాడో చూస్తున్నదే.